హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫస్ట్ లాంగ్ వీడియో మీ కోనసీమ అమ్మాయిది. సో లెట్స్ ప్యాక్ ట్రావెల్ ఎసెన్షియల్స్. సో నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ట్రావెల్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ట్యాన్ రిమూవల్ ఫేస్ మాస్క్ ఒకటి తీసుకున్నా, నైట్ ఎప్పుడైనా ట్యాన్ అయిపోతే పెట్టుకుందామని చెప్పేసి. ఇంకోటేమో ఫేస్ వాష్ ఒకటి క్యారీ చేస్తున్నా, మినీ ఫేస్ వాష్. తర్వాత సన్ స్క్రీన్ ఒకటి పక్కా మ్యాండేటరీ. బయటకు వెళ్తాము సన్ స్క్రీన్ అయితే పక్కా యూస్ చేయండి. తర్వాత మేము వెళ్ళే చోట ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని హెయిర్ ఎక్కువ ఫ్రీజీ అయిపోద్దని చెప్పేసి ఒక లివాన్ సీరమ్, తర్వాత ఒక వ్యాజ్లిన్, ఒక మినీ వ్యాజ్లిన్, తర్వాత పాండ్స్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్ అలా ఏం పట్టుకెళ్ళట్లేదు. సో నా దగ్గర లేదు కూడా, ఇంకా అందుకే పాండ్స్ పౌడర్ తీసుకున్నా. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ప్యాక్ చేసుకున్నాను. వీడియో అయితే అంత అథెంటిక్గా అయితే ఉండదు, నార్మల్గా మనం అందరం ఎలా సర్దుకుంటామో అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఒక మినీ బాక్స్ తీసుకున్నాను, చిన్న బాక్స్. దీంట్లో స్టిక్కర్స్ అవన్నీ క్యారీ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇది పాండ్స్ బ్రైట్ బ్యూటీ. ఇదైతే ఫస్ట్ టైం తీసుకున్నా. ఇది వాడి చూస్తాను, నచ్చితే బాగుంది అంటే మీకు కూడా చెప్తాను. సో ట్రావెల్లో మరీ జిడ్డులాగా ఏముంటాంలే అని చెప్పేసి తీసుకున్నా. తర్వాత ఒక ఐలైనర్ తీసుకున్నాను. మేకప్ ఇవన్నీ నాకు అంత ఇష్టం కాదు, కానీ ఐలైనర్, కాటుక ఇవన్నీ ఉంటే నచ్చుతుంది అన్నమాట. ఇవి న్యాచురల్గా అనిపిస్తాయి కదా. నెక్స్ట్ అయితే మినీ క్యూట్ క్లిప్స్ తీసుకున్నాను. ఇవైతే హెయిర్కి ఏమైనా స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద హెయిర్ స్టైల్స్ చేయడం అంతగా రాదు, సో ట్రై చేస్తా. తర్వాత బ్లూ హెవెన్ది లిప్ బామ్ తీసుకున్నా ఒకటి. ఇంకోటి ఒకే ఒక్క లిప్స్టిక్ ఉంది, మొన్న జూడియోలో తీసుకున్నా. సో అది కూడా క్యారీ చేస్తాను. మనం ఉండేది ఇంట్లో కాదు కదా, బయట కాబట్టి పెట్టుకుంటే బెస్ట్. తర్వాత స్టిక్కర్స్, సింగిల్ స్టోన్ స్టిక్కర్స్, ఇవైతే ఏ డ్రెస్ మీద కన్నా బాగా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే బ్లూ హెవెన్ది లిప్ బామ్. ఇది నైట్ పెట్టుకుందామని. ఇదైతే చాలా బాగుంది, చాలా హైడ్రేటింగ్గా ఉంటున్నాయి లిప్స్ అయితే. ఇదైతే 10 రూపీస్ మాత్రమే. నిజంగా చాలా, నేను ఒక 5-6 తీసుకున్నాను. 10 అంటే నిజంగా చాలా వర్తీ లిప్ బామ్. తర్వాత ఇంకా అలా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నా అనుకుంటా. సో సిల్వర్ బ్యాంగిల్స్ కొంచెం ఏమైనా స్టైల్ చేస్తే బాగానే ఉంటుంది. ట్రెడిషనల్గా కాకుండా వెస్ట్రన్లో కూడా ట్రై చేసినా బాగానే ఉంటుంది. వెస్ట్రన్ టాప్ మీద జీన్స్ వేసినా అలా బాగుంటుంది అని చెప్పేసి నేను క్యారీ చేసిన. అంటే నాకు ఒక డ్రెస్ మీదకి ఇవి బాగా యూజ్ అవుతుంది, అందుకని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ అయితే రబ్బర్ బ్యాండ్స్. ఇవైతే తలకి పెట్టుకోనకు కాదు, చేతికి స్టైల్ చేద్దామని చెప్పేసి. సో ఈ మధ్యన ఇదే ఒక ట్రెండ్ అయింది కదా, సో అందుకని చెప్పేసి ఇవి కూడా క్యారీ చేస్తున్నాను. ఇంకా బ్రాస్లైట్స్ ఇవన్నీ అక్కర్లేదు. ఇవైతే 10 రూపీస్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే కొంచెం బాగా స్టైల్ యాడ్ అవుతుంది కదా మనకి. తర్వాత టిక్స్ ఇవైతే పక్కా ఉండాలి, లేదంటే మన జుట్టు అదో పక్కకి ఇదో పక్కకి అలా పోద్ది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నెక్స్ట్ ఈ ఆరెంజ్ బటర్ఫ్లై క్లిప్ తీసుకున్నాను. నా ఆరెంజ్ ఫ్రాక్ ఉంది ఒకటి, అదైతే బీచ్లో కానీ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ వేసుకుంటా. సో అదొకటి తీసుకుంటున్నా. ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అవైతే చేంజ్ చేయను మ్యాక్సిమం. ఒకవేళ చేంజ్ చేయాలి, ఇవి సెట్ కాలేదు అంటే సో అందుకని క్యారీ చేస్తున్నమాట అవి. నెక్స్ట్ అయితే ఒక చైన్ కూడా, నార్మల్ చైన్ ఇది పెట్టుకోను, జస్ట్ క్యారీ చేస్తున్నా. అప్పటికి ఎలా ఉంటుంది, సో పెట్టుకోవడమే బెస్ట్ కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఒక మినీ పర్ఫ్యూమ్ కూడా తీసుకెళ్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, చిన్నది. ఒక 7-8 వచ్చినాయి ఒక దాంట్లోనే, సో ఒకటి తీసుకెళ్తున్నాను దాంట్లో. తర్వాత వచ్చేసి ఒక స్పెట్స్ మాట. జూడియో బయట వస్తే ఒక అంకుల్ అమ్మాడు, సో ఆ అంకుల్ దగ్గర తీసుకున్నా. కొంచెం ఫొటోస్ అవన్నీ బాగా వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నా. సో తర్వాత నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఫైర్ బోల్ట్ వాచ్ కూడా తీసుకున్నాను. ఛార్జింగ్ లేదనుకుంటే ఛార్జ్ పెట్టాలి, సో ఏ డ్రెస్ మీద కన్నా పెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ అయితే ఒక ఫ్లక్కర్ క్లిప్ లాంటిది తీసుకున్నా, ఎందుకంటే హెయిర్కి ఏమైనా టై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.